ఏంటోనే శాంతి, ఈ ఫోన్ ఆన్లైన్ లో తీసుకున్నా ఛార్జింగ్ రావట్లేదు అసలు. అవునా, మళ్ళీ అట్లయితే రిటర్న్ పెట్టొచ్చు కదా, రిటర్న్ పెట్టవచ్చు కదా వాళ్ళకి. చూడాలి ఒకసారి కాల్ చేసి తీసుకుంటారా లేదు అడగాలి. అయితే కాల్ చేయలే ఇప్పుడే. చేస్తా. హలో అన్న, ఈ మొబైల్ నిన్న అన్ని తీసుకున్నాను, అసలు ఛార్జింగే రావట్లేదు అన్న. రిటర్న్ తీసుకోండి అన్న, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అన్న. హలో, ఎవరమ్మా? ఒక్కసారి మొబైల్ కింద రిటర్న్స్ ఉండవమ్మా మన దగ్గర. హలో, ఎవరప్పా? అన్న, మీరు ఆన్లైన్లో మొబైల్ పెట్టారు కదా, ఆ మొబైల్ నాకు ఎలాగన్నా కావాలన్నా. ఆ మొబైల్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను అన్న. ఎలాగైనా తెప్పించండి అన్న. మీకు ఒక 5,000 కావాలన్నా, ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి నేను తీసుకుంటాను. సరే సరే సరే, ఓకే. అవునా, 5,000 ఎక్కువ ఇస్తావా? సరే సరే, నాకు 10 minutes టైం ఇస్తావా? కనుక్కొని చెప్తా. ఓకే. హలో మేడం, ఇందాక మీరు మొబైల్ రిటర్న్ ఇస్తామన్నారు కదా. అన్న చెప్పన్నా, రిటర్న్ తీసుకుంటారన్న ఫోను? సరేలేమ్మా అట్లయితే. సరే అన్న, వచ్చేస్తాను. ఇక్కడే ఇదే సేమ్ ప్లేస్లోనే ఉన్నారు, వచ్చి మన షాప్లోకి. ఓకే ఓకే ఓకే. హలో బ్రదర్, ఎక్కడ వచ్చినారా? ఇక్కడ 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 అన్నా, వస్తానా అన్న. మొబైల్ ఏది? ఇగో బ్రదర్, బాగాలేదన్న కలరు, నాకు నచ్చలేదు. కలరు చాలా బాగుంది అనుకున్నాను, నీకోసం తెప్పించిన అదే పనిగా. నాకు నచ్చలేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది నీకోసం తెప్పిస్తే మీరు కలర్ నచ్చలేదు. అదే పనిగా లెక్క పెట్టి తెప్పిస్తే ఏంది బ్రదర్, ఇది మోసం చానా. మీరు అమ్మాయి చేసినది మోసం కదా. ఏ అమ్మాయికి? నేనే ఎవరు తెచ్చుకోండి. ఈ మొబైల్ నిన్న అన్ని తీసుకున్నాను, అసలు ఛార్జింగే రావట్లేదు అన్న. రిటర్న్ తీసుకోండి అన్న, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అన్న. ఏమన్నా, నాకు నచ్చలేదు, ఇది వద్దు, నా కలర్ నచ్చలేదు. ప్లీజ్. ఇప్పుడున్న సమాజంలో మోసాన్ని మోసంతోనే జయించాలి. అమాయకులైన ప్రజల్ని ఇలాంటి వాళ్ళు ఎందరినో మోసం చేస్తున్నారు.